దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన యెహోవా తండ్రి, యేసుక్రీస్తు ప్రభ, పరిశుద్ధ ఆత్మదేవ, నిన్ను స్తుతిస్తున్నాం, నేను ఘనపరుస్తున్నాం, నేను మహిమపరుస్తున్నాం. మా ఎళ్ళ నీవు చూపిస్తున్న అపార కనికరానికి, కరుణకు, కాపుతలకు, భద్రతకు నాయన నీ యొక్క దీర్ఘశాంతాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లించవలసిన వారం ఉంటున్నాం. నాయన నీ యొక్క బిడ్డలంగా మేము నీ సన్నిధానంలో చేరి నేను స్తుతించుటకు నాయన ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు మా విన్నపాలను మరో నీ సింధాన్ని చెప్పుకుంటూ వచ్చేండుగా దేవా నీ యొక్క సన్నిధిని మాతో ఉంచండి. పరిశుద్ధ ఆత్మదేవ మా హృదయాన్ని సిద్ధపరిచి మంచి నేలగా చేసి దేవా మా యొక్క హృదయంలో పడిన వాక్యము నూరంతలుగా ఆరోగ్యంగా ఫలించి మీ యొక్క వాక్యానుసరంగా మేము జీవించేట్లు శక్తిగల వాక్కు చేత సంధించమని ప్రభా హృదయం వలె మా హృదయాన్ని తెరిచి నీ యొక్క వాక్యం నందు లక్ష్యముంచట్లు అనుగ్రహించమని నీకు మాత్రమే నన్ను మీ చాటున మరుగుపరిచిన ద్వారా నాతో మీ బిడ్డలందరితో మాట్లాడమని ప్రతిమైన అంధకార శక్తులు బంధించి పాల్గొని దేవా మీ యొక్క సన్నిధిని మాతో వచ్చి పరిశుద్ధ ఆత్మదేవుని ఆదరణ మమ్మల్ని ఉంచమని యేసు పరిశుద్ధ నామాన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 278వ కీర్తన పల్లవి 1, 2, 4 చరణాలను పాడుకుందాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. బైబిల్ ఆల్మనక్ ప్రకారము పాత నిబంధన పాఠ్యభాగంగా రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం నుండి 26వ వచనం వరకు, అదే విధముగా పరిశుద్ధైన మార్కు సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు క్రొత్త నిబంధన పాఠముగాను మనం ధ్యానించబోతున్నాం. పాత నిబంధన పాఠ్యభాగంలో చూసినట్లయితే కుట్రలతో మరి నరహంతుకులై విగ్రహారాధికులుగా ఉన్నటువంటి
ఇశ్రాయేలు రాజుల గురించి క్రొత్త నిబంధన పాఠ్యభాగంలో యేసు ప్రభు వారు ఆచరించిన ఆ పస్కా విందుకు సిద్ధపాటు గురించి ధ్యానించబోతున్నాం. యూదా రాజుల్లో పోల్చుకున్నట్లయితే ఇశ్రాయేలు రాజులు దుర్మార్గులుగా, విగ్రహారాధికులుగా, నరహంతకులుగా, కుట్రలు చేస్తూ తాము అట్టి విధంగా జీవిస్తూ దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు కూడా వారు దేవుని యొక్క మార్గాలను తొలగి నడిచేటట్లు వారిని ప్రేరేపించేవారుగా ఉంటున్నటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలైన వారు దేవునికి దూరం అవడానికి ఈ ఇశ్రాయేలు రాజులు కారణమైనారు. ఇక్కడ మనం చదువుకున్న పాత నిబంధన పాఠ్యభాగంలో చూసినట్లయితే ఇద్దరు రాజులను మనం చూస్తాం. ఒకరు షల్లూము, రెండవవారు మెనహేము. షల్లూము యెరోబాము కుమారుడైన జకర్యాను కుట్రతో చంపి తాను రాజైనటువంటి స్థితి మనం ఇక్కడ చూస్తాం. ఈ విధంగా తాను కుట్ర చేత రాజ్య సింహాసనాన్ని చేజెక్కించుకున్నప్పటికీ నెల దినములు మాత్రమే పరిపాలించగలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే మెనహేము అతని మీద కుట్ర చేసి ఈ షల్లూము చంపి, ఏ షల్లూము అయితే జకర్యా మీద కుట్ర చేసి చంపి తాను రాజయ్యాడో ఆ షల్లూమును మెనహేము కుట్ర చేసి చంపి ఆ రాజ్యాన్ని చేజిక్కించుకునేటువంటి పరిస్థితి మనం లోక నానుడు చూస్తాం. తాడిని తన్నేవాడు ఉంటే అతని తల తన్నేవాడు ఉంటాడు. అంటే ఒకళ్ళు మరి ఎదుటి వాళ్ళకి కీడు చేసేవాళ్ళుగా లేకపోతే వ్యతిరేకంగా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని మించి వాళ్ళకి కీడు చేసేవాళ్ళు ఉంటారు అనేటటువంటి ఆ నానుడు. జకర్యాని చంపినటువంటి షల్లూము యొక్క పాపము అతన్ని చుట్టుకొని అతనికి శిక్షావిధిగా ఉన్నట్టు మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు, మనం ఏ పంటని విత్తితే ఆ పంటను మాత్రమే కోస్తాం. అక్కడ కుట్ర అనే దాన్ని విత్తిన షల్లూము కుట్ర చేయబడి మరణించడం అనేటటువంటి ఆ ఫలాన్ని పొందినట్లు మనం చూస్తాం. అనేక మార్లు దేవుని యొక్క బిడ్డలం అనుకుంటే మనం దేవునికి మరి వ్యతిరేకంగా అవకాశం అన్నదని, బలం అన్నదని, నోరన్నదని, కుయుక్తులన్నాయని మనం ఎదుటి వారిని బాధపరిచే విధంగా, వారిని నాశనం చేసే విధంగా, వారిని నష్టపరిచే విధంగా, ఏదో రకంగా మరి వారిని అన్పాపులర్ చేయని లేకపోతే వారిని మానసికంగా బాధ పెట్టాలి అని రకరకాల ప్రయత్నాలు దేవుని బిడ్డలం అయ్యుండి కూడా చేస్తూ ఉంటాం. కానీ మనం గుర్తుంచుకోవాలా, మనుషుడు ఏమి విత్తితే, ఏ విధంగా షల్లూము విత్తిన కుట్ర తిరిగి అతనికి ఫలితంగా అతని మీదకి వచ్చిందో రోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి పరిస్థితులు మన మీదకి మాత్రమే కాకుండా మన యొక్క మరి కుటుంబాల మీదకి, తరాల మీదకి వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధానంలో ఉండవలసిన వారము అనేటువంటి విధాన్ని, ఎదుటివారికి ఏదో విధంగా మరి వారిని కీడు చేయాలి, వారిని నష్టపరచాలి, వాళ్ళ మీద రకరకాలుగా చెడు చేసినట్లయితే ఆ ఫలాన్ని మనం పొందుతాము అన్న విషయాన్ని ఈ యొక్క షల్లూము ఇశ్రాయేలు రాజుల యొక్క ఉదంతాల ద్వారా దేవుడు తెలియజేసినటువంటి పరిస్థితి. మెనహేము కూడా రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 16-18 వచనంలో చూసినట్లయితే ఇతను కూడా మరి నరహంతకుడైన, అక్కడ అతని గురించి వ్రాయబడింది ఏంటంటే నరహంతకుడైన యెరోబాము చేసిన హేయమైన విగ్రహాలను అక్కడ కుట్ర చేసి షల్లూమును చంపి, ఆ తర్వాత యెరోబాము ఏ విగ్రహాల ద్వారా దేవునికి వ్యతిరేకంగా తాను పాపం చేస్తూ దేవుని జనాంగాన్ని దేవుని వైపు నుంచి తిప్పివేసాడో అటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలను ఈ మెనహేము చేస్తూ తన యొక్క రాజ్యాన్ని స్థిరపరచుకోవటం కోసం ఈ యొక్క సింహాసనానికి వచ్చింది అన్యాయంగా. కానీ నిలుపుకోలేక తన రాజకీయ స్థిరత్వం కోసం 10 సంవత్సరాలు చాలా కష్టపడే పరిస్థితులు. అష్షూరు రాజు యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడ ధనవంతుల దగ్గర ధనాన్ని పోగు చేసుకొని అతనికి అష్షూరు రాజుకి కప్పముగా పంపి తన మీదకి యుద్ధం రాకుండా తన రాజ్యాన్ని స్థిరపరచుకోవటానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కేవలం 10 సంవత్సరాలు మాత్రమే అతను పరిపాలించగలిగాడు. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 127వ కీర్తన మొదటి వచనంలో యెహోవా పట్టణమును కాయని ఎడల దాన్ని కావలి కాసేవారి ప్రయాసం వ్యర్థమే. దేవుని యొక్క దృష్టిలో లేదా దేవుని యొక్క చిత్తంలో అది పడకపోయినట్లయితే
ఏదైనా అవ్వచ్చు మన జీవితాల్లో, దేవుడు దానికి కాపుదలుగా, దేవుడు మరి దాని వెనుక స్థిరంగా ఉండకపోయినట్లయితే అది ఏదైనా సరే దానికి మానవ ప్రయత్నాలు మరి కావలి కాసినట్లు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏమాత్రము పనికిరావు అన్న విషయాన్ని ఇతను దేవుని జనాంగం మీద రాజుగా ఉన్నప్పటికీ గ్రహించకుండా, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకుండా, తన కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని దావీదు స్తుతించిన విధంగా కునుకగా నిద్రపోక కావలి కాయేసేటటువంటి దేవుని యొక్క ఆ సహాయాన్ని అర్జించక మానవ ప్రయత్నంగా ఇతడు ఈ ధనవంతుల నుంచి వసూలు చేసిన డబ్బుల ద్వారా తన యొక్క రాజ్యాన్ని స్థిరపరచుకోవాలని అనుకుంటా ఉంటాడు. ఆ యొక్క ధనముతో చేసేటటువంటి ప్రయత్నాలు దేవుని యొక్క ఆ జనాంగం మీదకి అతను రాజుగా రావడమే కుట్ర ద్వారా ఆ రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి కూడా అతను చేసినటువంటి ఆ ప్రయత్నాలు అనేవి దేవునిపై ఆధారపడక దేవుని వ్యతిరేకంగా ఉండినట్లు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. 10 సంవత్సరాల మించి అతను పరిపాలించలేనటువంటి పరిస్థితి ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా దేవుని యొక్క మరి జనాంగాన్ని పరిపాలిస్తూ వారి మీద ఉన్న తన రాజుగా ఉంటూ యెహోవా జనాంగం మీద రాజుగా తానుండి యెహోవా బిడ్డలను యెహోవా మార్గాల్లో నడవనికుండా ఆ పూజిస్తూ ఉన్న వ్యర్థమైన విగ్రహాలు, వ్యర్థమైన మరి ఏవైతే అన్యమైన వాడు పూజిస్తున్నాడో అవి రక్షించలేని అన్న విషయం అతను గ్రహించినప్పుడైనా దేవుని వైపు తిరిగినట్లయితే ఎంతో బాగుండేది. కానీ ధనాన్ని ఆశ్రయించినట్లు చూస్తాం. మన జీవితాల్లో అనేక మార్లు పరిస్థితులు తారుమారై మనకు వ్యతిరేకంగా, లేకపోతే మనకి సరి అయిన మనం ఊహించిన విధంగా, మనం అనుకున్న విధంగా రానప్పుడు మనము మన సొంత తెలివితేటలను, శక్తియుక్తులను, లేకపోతే కుట్రలను, లేకపోతే కనుక ఇతరమైన వాటిని మనం ఆశ్రయిస్తాం దానిలోంచి బయటపడటానికి, లేకపోతే మనకున్న దాన్ని బదిలిపరచుకోవటానికి. ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధానానికి ఎవరైతే వచ్చి వినయముతో తమను తాము తగ్గించుకొని దేవుణ్ణే ఆశ్రయించినట్లయితే దేవుడు దావీదు ఒక్కడి చేత ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులపైన విజయాన్ని ఇచ్చిన దేవుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మనల్ని దాటి వేయించగలడు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనల్ని నిలబెట్టగలడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని కాచి భద్రపరిచేటటువంటి దేవుడు అయినాడు. ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేసిన ప్రతి పరిస్థితిలో దేవుని మాత్రమే ఆశ్రయించవలసిన వారంగా ఉంటాము. యెహోవాను ఆశ్రయించున్నాడు ధన్యుడు అని సెలవిచ్చిన రీతిలో ఆ విధంగా మనం ఆచరించినట్లయితే మనము దేవుని యొక్క మార్గాల్లో, దేవుని చిత్తానుసారంగా ఈ విధంగా ఆయన ఆశ్రయించడం ద్వారా దేవుని యొక్క మార్గాల్లో కొనసాగుతాము, భద్రపరచబడతాము. దుష్టుడి యొక్క ప్రతి విధమైన బంధకాల నుంచి మరి దేవుడు మనల్ని కాపాడుతాడు అన్న విషయాన్ని ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చూసినట్లయితే క్రొత్త నిబంధన పాఠ్య భాగంలో మనం చూసినట్లయితే ఈ యొక్క యేసు ప్రభు ఆచరించినటువంటి పస్కా విందు గురించి, పస్కా విందుకు సిద్ధపాటు గురించి దేవుని యొక్క మనం చదువుకున్న ఈ యొక్క క్రొత్త నిబంధన పాఠ్య భాగంలో మనం చూస్తాం. ఇశ్రాయేలీయులను ఈ యొక్క పస్కా పండుగ అనేది ఇశ్రాయేలీయులను చాచిన బాహువు చేత ఐగుప్తీయుల మధ్య భయంకరమైన ఆ కార్యాలు జరిగించి, భీకర కార్యాలు జరిగించి వారి యొక్క జ్యేష్ఠులను సంహరించి ఆ భయంకరమైన ఐగుప్తు దాస్యం నుంచి ఇశ్రాయేలుని విమోచించి వారిని కానాను వైపు నడిపించినటువంటి ఆ యొక్క సందర్భాన్ని, ఆ యొక్క ఆ విడుదలను జ్ఞాపకం చేసుకుంటూ పస్కా పండుగ ఆచరించబడింది. ఏ విధంగా అయితే సంహారకుడు ఐగుప్తు జ్యేష్ఠులను, పశువులు మొదలుకొని మనుషుల వరకు సంహరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గృహాలు ఆ యొక్క సంహారం నుంచి తప్పించబడటం కోసం ఈ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా 2 అడ్డ కమ్మీలకి పైన కమ్మీకి పూజ ద్వారా సంహారకుడు ఆ రక్తాన్ని చేత ఆ రక్తము పూయబడిన ఆ యొక్క గడపలను చూస్తున్నప్పుడు ఆ గృహాలను దాటిపోయినటువంటి ఆ యొక్క విమోచనకి వాళ్ళని ఆ విధంగా పదిలపరచడానికి సాదృశ్యంగా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞాపకార్థంగా ఈ యొక్క పస్కా పండుగ అనే దాన్ని ఆచరించినట్లు మనం చూస్తాం దీని యొక్క వాక్యంలో.
నిర్గమకాండము మరి 13-14 అధ్యాయాలు చూసినట్లయితే విజయోత్సాహంతో పస్కా పండుగ వెలుగు వారు ఎట్లా బయటకు వచ్చారనే దాన్ని మనం చూడవచ్చు. క్రొత్త నిబంధన పాఠ్య భాగంలో చూసినట్లయితే యేసు ప్రభు వారు కూడా తన యొక్క భూలోక జీవితంలో ఈ యొక్క పస్కా పండుగలో ఉన్నట్లు మనం చూస్తాం. పరిశుద్ధ లూకా సువార్త 2వ అధ్యాయము 41 నుంచి 52వ వచనం వరకు ప్రసిప్రాయంలోను, అదేవిధంగా లూకా సువార్త 23వ అధ్యాయము 14-23 వచనంలో, యోహాను సువార్త 2వ అధ్యాయము 13-16 వచనంలో యేసు ప్రభు వారు ఈ యొక్క పస్కా పండుగ సందర్భాల్లో అక్కడ ఉన్నట్లు ఈ యొక్క సువార్తకారులు ఈ విషయాన్ని మనకి రాసినట్లు మనం చూస్తాం. ఈ జరిగిన విషయాన్ని వారు అక్కడ తమ యొక్క సువార్తలో రాసినట్లు మనం చూస్తాం. బాల్యం నుండి కూడా యేసు ప్రభు వారు ఈ పస్కాను ఆచరించడం అనేది ఆయనకు ఒక అలవాటుగా ఉన్నది. ఏ విధంగా అయితే గొర్రెపిల్ల రక్తము ఇశ్రాయేలీలకు మరి సంహారకుడి నుండి ఏ విధంగా రక్షించిందో చూసినట్లయితే, మానవాళి విమోచనార్థం శిలువపై చిందించబడిన ఆ యొక్క రక్తము పాపపు దాస్యము నుంచి, మరణ భయము నుంచి, పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తి విమోచించడానికి సాదృశ్యంగా ఈ యొక్క పస్కా పండుగ ముంగుర్తుగా ఉన్నది. అది క్రొత్త నిబంధనలో చూసినట్లయితే యేసు ప్రభు వారు ఆ యొక్క పస్కా పశువుగా అక్కడ మనం ఉన్నట్లు చూస్తాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడినం. అలనాడు వధించబడిన ఆ యొక్క గొర్రెపిల్ల, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు వధించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తము, ఆ గుర్తు ఏ విధంగా అయితే ఇశ్రాయేలీలు సంహారకుడి నుంచి విమోచించిందో, శిలువపై ఒక నిలువు కొయ్య అడ్డకొయ్యగా ఉన్నటువంటి ఆ శిలువపై కాల్చబడిన మన పస్కా పశువుగా, వధింపబడిన పస్కా పశువుగా ఆయన యొక్క రక్తము ద్వారా విమోచన అనేటువంటిది మనకు దొరికిన దానికి సాదృశ్యంగా ఈ యొక్క పస్కా పండుగ యొక్క ప్రాముఖ్యత ఉన్నట్లు మనం చూస్తాం. యేసు ప్రభు వారు మరి ఈ లోక జీవితంలో, తన భూలోక జీవితంలో ఇక ముగించుకొని కొద్ది కాలంలోనే ఆయన శిలువ మరణానికి తను అప్పగించుకుంటూ తన యొక్క భూలోక జీవితాన్ని ముగించబోయేటటువంటి ఆ యొక్క సందర్భాల్లో చివరిసారిగా యేసు ప్రభు వారు ఆచరించినటువంటి ఈ పస్కాను గురించి ఈ రోజున మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. అక్కడ శిష్యులు అడుగుతారు యేసుప్రభు వారిని. యేసుప్రభు వారు ఈ యొక్క పస్కా పండుగను ఆచరించేటటువంటి ఆ అలవాటు, ఆ యొక్క దాన్ని ఒక విధంగా చెప్పాలంటే, ఈ ఎవరైతే యేసుప్రభు వారికి మరి వ్యతిరేకులైన పరిసయ్యులు, యూదులు అయిన వారు యేసుప్రభు మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నాడు అనేటటువంటి ఎన్ని మాట్లాడినప్పటికీ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకో లేదా ఆచరింపవలసిన అవసరం లేదని చెప్పడానికి కాదు, కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడికే వచ్చిన యేసు ప్రభు ధర్మశాస్త్రంలో సెలవించిన ప్రతి విషయాన్ని ఆయన నెరవేర్చాడు. ఈ యొక్క పస్కా పండుగ కూడా, పస్కా పశువు కూడా తనకి ముంగుర్తు కాబట్టి యేసు ప్రభు యొక్క పస్కా అనేదాన్ని ఆచరించడం అని తెలిసి ఉన్న, ఏ విధంగా ఆచరిస్తాడో తెలిసి ఉన్న శిష్యులు యేసు ప్రభువాన్ని అడుగుతారు, ఎక్కడ పస్కా మరి సిద్ధపరచాలి అని అనుకున్నప్పుడు ఈ యొక్క పస్కా, చివరి పస్కా ఆయన దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆ పస్కా పశువు వధించబడిన తర్వాత ఆ మరుసటి రోజే విశ్రాంతి దినాన్న ఈ యొక్క పస్కా పశువుగా తాను శిలువపై మరణించబడేటువంటి పరిస్థితి. మార్కు సువార్త 14వ అధ్యాయము 12-15 వచనాలు కనుక మనం ఒకసారి చూసినట్లయితే, పరిశుద్ధైన మార్కు సువార్త 14వ అధ్యాయము 12-15 వచనాల్లో చూసినట్లయితే, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను పూజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవాలని కోరుచున్నామని ఆయనను అడగ్గా, ఆయన, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్లు పొందబోయుచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును, వారి వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యుల్లో ఇద్దరిని పంపాడు. అక్కడ యేసు ప్రభు వారు కొన్ని మరి విషయాల్లో తానే ఆ ఏర్పాటు, ప్రభు ఈ పన్ను ఎట్లా కట్టాలి అంటే
ఈ చేప ఇలా వెళ్ళి గాలం వేస్తూ వచ్చిన ఆ చేపలో నోట్లో ఉన్నటువంటి ఆ షెకిల్ను మన ఇద్దరి నిమిత్తం కట్టంటాడు. అదేవిధంగా యేసుప్రభు వారు విజయోత్సాహంతో మరి యెరూషలేము ప్రవేశించబోయే ముందు కూడా ఏ విధంగా అంటే తన శిష్యులు పంపించి ఆ కట్టబడిన ఒక గాడిద పిల్లని విడుదల చేసి తీసుకుని చెప్పినట్లు మనం చూస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా శిష్యులకు యేసుప్రభు వారు సుస్పష్టంగా మరి తెలియజేస్తారు. ఏంటంటే మీరు ఇంటి విధంగా వెళ్ళినప్పుడు ఈ విధంగా నీళ్లకుండా మోసిస్తూ వచ్చేటటువంటి వాళ్ళు వ్యక్తి మీకు ఎదురుపడినప్పుడు అతనితో పాటు వెళ్ళండి అన్నప్పుడు అక్కడ మరి నాటి కాలంలో పస్కా పండుగ జరిగేటప్పుడు యెరూషలేముకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు. అట్లా వచ్చిన వారికి మరి వారి సౌకర్యార్థం వారి బస కల్పించడం కోసం కొన్ని ఈ ధనవంతులైన వారు కొన్ని విడిది గదుల్ని ఒక స్పేర్గా ఉంచేవారు. ఎవరైనా అట్లా పస్కా పండుగ రోజు వచ్చిన వారు ఎవరైనా వచ్చి అక్కడ ఉంటాము అంటే ఒక విడిదిగా ఉంటామంటే వారు ఆ గదిని ఇచ్చేవాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ధనవంతులైన వారి గృహాల్లో మరి కావాల్సిన నీటి కోసం నీటిని నిరంతరము మోస్తూ ఉండేటటువంటి ఆ పనివారు ఉంటూ ఉండేవారు. ఎప్పుడైతే యేసుప్రభు వారు యొక్క మరి నీటి కుండ మోస్తున్న వ్యక్తిని ఫాలో అవుతూ వెళ్ళమని చెప్పినప్పుడు వాళ్ళు ఆ విధంగా వెళ్ళినప్పుడు అక్కడ యేసుప్రభు వారు అంటారు, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుకున్న ఆ విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుతాడని చెప్పుడి. యేసుప్రభు వారు తాను మరి ఆచరించబోయేటటువంటి ఆ పస్కాను ఆచరించడం కోసం ఒక విడిది గది అడిగినప్పుడు ఆ యొక్క యజమానుడు ప్రభువు వారికి మరి గొప్ప సామగ్రితో నిండినటువంటి ఆ విడిది గది చూపించడం అనేది అది ఒక గొప్ప ధన్యకరమైనటువంటి విషయంగా మనం చూస్తాం. తర్వాత శిష్యులు వెళ్ళి వారు యేసుప్రభు వారి కోసం సాయంత్రానికి పస్కా సాయంత్రం ఆచరించేవాడు. సాయంత్రము మరి ఆ పస్కా విందు సిద్ధపరిచారు. కానీ ఈ యొక్క ఎవరైతే ఈ కుండ మోస్తున్న వారితో పాటు వెళ్ళి వీరు అడిగిన పెదప వారికి గొప్ప సామగ్రితో కూడిన ఆ మేడగదిని ఇచ్చారో ఆ తర్వాత చూసినట్లయితే ఆ యొక్క మేడగదిలో మరి అనేకమైన గొప్ప కార్యాలు జరిగినట్లు మనం చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనంలో యేసుప్రభు వారు మరి తిరిగి లేచిన తర్వాత ఆరోహణం వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి దిగి వచ్చే వరకు మీరు కనిపెట్టండి అన్నప్పుడు ఆయన యొక్క శిష్యులు ఆయన్ని వెంబడించిన వారు స్త్రీలు వీరు ఆ యొక్క మేడగదిలో ఉండి పరిశుద్ధాత్మ నింపుదల కోసం మరి వారు ఎడతెగగా ప్రార్థించేటటువంటి అనుభవాన్ని ఈ యొక్క మేడగదిలో నిలిచి జరుపుడు ద్వారా ఆ యొక్క మేడగది దేవుని యొక్క బిడ్డల ప్రార్థనతోనూ మరి దేవుని యొక్క సన్నిధితోనూ నిండినటువంటి గొప్ప భాగ్యానికి నోచుకున్నట్లు మనం చూస్తాం. ఇంకా చరిత్రకారుల ప్రకారం అనేక మరి దైవ సంఘటనలు దేవునికి సంబంధించిన సంఘటనలు అక్కడ జరిగినట్టు చూస్తాం. ఎవరైతే ప్రభువాన్ని ఆహ్వానించి తమకున్న వాటిని ఆయన నిమిత్తం ఇస్తారో తమ యొక్క గృహాలలోకి ఆయన ఆహ్వానించిన ఆయన ఉండనిచ్చిన తమ జీవితాల్లోకి ఆయన్ని ఆహ్వానించిన తమకు సంబంధించిన ఏ వస్తువులు తమ యొక్క మరి దేవుడు తమకిచ్చిన తలాంతులను కానీ దేవుడు తమకిచ్చిన సమయాన్ని కానీ దేవుని కోసం మరి ఆయన అడిగినప్పుడు ఇస్తాకి సిద్ధపాటుగా ఎవరైతే సిద్ధపడతారో వారు ధన్యులు. వారు దేవుని చేత దీవించబడతారు. వారి యొక్క తరాలకు అది గొప్ప దీవినిచ్చేదిగా ఉంటుంది అన్న విషయాన్ని ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజంగా యేసుప్రభు వారు అక్కడ యెరూషలేముకి వచ్చేటప్పుడు ఎంతో మంది ధనవంతులు ఉంటారు. ఎంతో మంది మరి ఈ విధంగా వచ్చిన వారికి బస్సెస్తాకి సంసిద్ధులుగా ఉంటారు. ఒకవేళ కొంతమంది దానికోసం డబ్బులు వసూలు చేయొచ్చు వచ్చేమో. కానీ యేసుప్రభు ఆ మేడగడిని కోరుకున్నాడు. దేవుని చేత ఎన్నుకోబడుతూ ఒక గొప్ప ధన్యత అయితే ఆ ధన్యత పరిపూర్ణంగా ఆశీర్వాదంగా ధన్యతగా నెరవేరాలంటే ప్రభువు కోరుకున్న దాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు ఎంతోమంది ఉన్నప్పుడు ప్రభు మనల్ని కోరుకున్నాడు. మన ద్వారా ఈ పని జరగాలనుకున్నాడు. మన ద్వారా మరి ఇటు విధంగా ఈ యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందుకోవడం లేదా మన సమయాన్ని మన తలాంతల్ని ప్రభు కోరుతున్నప్పుడు మనం మనస్ఫూర్తిగా వాటిని కనుక ఆయనకి సమర్పించుకున్నట్లయితే
మన ద్వారా ఆయన ఉద్దేశించిన కార్యాన్ని ఆయన నెరవేర్చుకుంటాడు. అంత మాత్రమే కాదు కానీ ఆ గిన్నెడు చన్నీలకు సహితం ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. మనం ఆయన కోసం, ఆయన యొక్క ఆజ్ఞకు ఆయన అడిగినప్పుడు ఆయన ఏవైతే అడుగుతున్నాడో దాన్ని ఇచ్చి లోబడినప్పుడు గొప్పగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు అన్న విషయాన్ని ఈరోజు మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్న వేళ మనం దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ప్రభా, నేను నీకు ఏమి ఇవ్వగలను, నువ్వు నా నుంచి ఏం కోరుతున్నావు ప్రభా, నేను ఇస్తాను. ఒకవేళ ఆయన అడిగినప్పుడు అక్కడ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చిన యవనస్తుడు నీకు ఉన్నవి అమ్మి బీదరికి ఇవ్వు అంటే అతనికి ప్రభు చెప్పింది నచ్చల, వెళ్ళిపోయాడు దుఃఖపడుతూ. ఒకవేళ కనుక అట్టి విధంగా చేస్తే అతనికి ఏ గొప్ప ఫలం దొరికేదో. ప్రభు ఏదైనా అడిగినప్పుడు ఎంతో మంది ఉంటే మనల్నే అడుగుతున్నాడు, ఎంతో మంది ఉంటే మనమే కావాలనుకుంటున్నాడు, ఎంతో మంది ఉంటే మన దగ్గర నుంచే కోరుతున్నాడు అన్న విషయాన్ని సంతోషంగా ఒప్పుకొని ప్రభా చిత్తం నేను నీకు ఇస్తాను అని మనం ఆయన అడిగిన దాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థనాపూర్వకంగా ఇవ్వగలిగితే దేవుడు మనం ఊహించిన దానికంటే కూడా గొప్పగా మనల్ని దీవిస్తాడు అన్న విషయాన్ని ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న వేళ ఆయన మనల్ని ఏది అడుగుతాడో అన్న దానికి మనం సంసిద్ధులుగా ఉండి ఆయనకి సంతోషంగా ఆయన అడిగిన దాన్ని మనకి ఇద్దాం. ఇంత మాత్రమే కాకుండా మన జీవితంలో ప్రతి దాన్ని దేవుని ప్రతి విషయంలోనూ దేవుని దగ్గర నుంచే శక్తి, దేవుని దగ్గర నుంచే కృప, దేవుని దగ్గర నుంచే కాపుదల మాత్రమే మనం వాంఛిస్తూ ఇంకా మరి ఇతరమైన వాటి కోసం, ఇతరమైన వాటి దగ్గరికి సహాయం కోసం కానీ దేనికోసం మరి మనం పరిగెత్తకుండా మనల్ని కాచి కాపాడి సకలం దయచేయగలిగిన అసాధ్యమైన కార్యాలు చేయగలిగిన ప్రభు దగ్గరికే వద్దాం. దేవునికి వ్యతిరేకమైన వారుగా కాకుండా ఆయనకి ఇష్టలుగా దీవించబడిన వారుగా ఫలించే వారుగా ఉందాం. అటువంటి కృపలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన యెహోవా తండ్రి, యేసు ప్రభా, ఆత్మదేవా నీకు స్తుతులు. నాయన నీ బిడ్డలైన మేము ఆశీర్వాదాలకి పాత్రలుగా ఉండటానికి పిలవమన్న మేము మేము నిన్ను అడిగినప్పుడు మా జీవితంలో మాకు ఏం కావాల్సి వచ్చినా నాయన మేము నీ దగ్గరికి రావాలి, నిన్ను అడగాలి. అది మాకు శ్రేయస్కరమైనదైతే నీవు మాకు దయచేస్తావు. అట్లా కాకుండా నీవు ఇవ్వదలుచుకున్న వాటిని మేము నీకు వ్యతిరేకమైన రకంగా వ్యతిరేకమైన రీతిలో ప్రయత్నించి పొందుకొని శాపగ్రస్తులం కాకుండా మా జీవితంలో మేము అడిగినప్పుడు నాయన నీవు ఇచ్చేది మేము ఏది అడిగినా మరి దాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి నువ్వు చెప్పావు కదా, మీరు మీ బిడ్డలు మరి చేపలు అడిగితే పామునిచ్చిన అనేటటువంటి తేలినిచ్చిన అనేటటువంటి మాట నీవు ఉపయోగించు. ఎందుకంటే అటువంటి తల్లిదండ్రులే ఆ విధంగా పిల్లలు అడిగిన దానికంటే శ్రేష్టమైన వాటిని ఇవ్వడానికి వారు ఇష్టపడుతుండగా మరి పరలోకపు తండ్రివి మా కోసం ఈ యొక్క కుమారుని ఇచ్చినంతగా మమ్మల్ని ప్రేమించిన నీవు, పరిశుద్ధ ఆత్మదేవని మాకు ఇచ్చిన నీవు మేము అడుగు వాటికి అది మాకు మేము పాత్రలమైతే నాయన అది మాకు మంచిది అనుకుంటే నీవు ఇస్తావు. కాబట్టి నీవు ఇచ్చే దాంతో విసుగక ప్రార్థించి నీవు ఇచ్చే దాన్ని మాత్రం తీసుకుని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాకి, నువ్వు ఇవ్వదలుచుకునే వాటి కోసం మేము ప్రయత్నించకుండా ఉంటాకి. మరి ముఖ్యంగా దేవా మా నుంచి ఏదైనా కోరుతున్నప్పుడు మేము సంశయించక వెనుకడికేయక మరి వంకలు చెప్పకుండా వెంటనే హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా సంతోషంగా నాయనని మా నుంచి కోరుతున్న దాన్ని మేము సమర్పించి నాయన నీ యొక్క పరిచర్యలో బాలభాగస్థలమై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా తరాలు దీవించబడే కృపలకు నడిపించమని, మరి ముఖ్యంగా ఈ యొక్క కరోనా మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరిని విమోచించమని పరిచర్య చేస్తున్నామని దీవించి ఆశించమని ప్రత్యేకత్రి ఈ యొక్క మందు కనుక్కొనబడి మానవాళి ఎంతయో ఈ కరోనా నుంచి విముక్తి పొందినట్లు నీ కృప, నీ కరుణ, నీ జాలి మానవాళిపై ఉంచమని ప్రతి విధమైన అంధకార శక్తులు బంధించి పారగలమని యేసు పరిశుద్ధ నామాన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలం మనకు తోడేంటి కాపాడి సంరక్షించి ఆయన వారంగా ఆయన వైపు చూస్తూ ఆయనపై ఆధారపడి ఆయన యొక్క చిత్తానికి లోబడే వారంగా మనం ఉన్నట్లు మనను కాచి కాపాడి నడిపించును గాక. ఆమేన్.